హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం కువైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకంటూ బండి ఇవ్వడానికి ముందు పతాక కొట్టిస్తారు. రాగానే కొంతమంది ఇండ్లు మంచివి అయితే మెడికల్కి తీసుకెళ్ళిన తర్వాత వచ్చిన వారం తర్వాత మెడికల్ రిపోర్ట్లు అన్నీ వచ్చేసిన తర్వాత పతాక అని ఒకటి ఉంటుంది, దానికి తీసుకెళ్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రైవింగ్ స్కూల్ అనేసి ఇంటి దగ్గర ఎలా పంపిస్తారో అలా డ్రైవింగ్ స్కూల్కి పంపిస్తారు. డ్రైవింగ్ స్కూల్కి ఒక 2-3 రోజులు 5-6 రోజులు డ్రైవింగ్ మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. తీసుకెళ్ళిన తర్వాత ఒకసారి ట్రైల్ వేపిస్తారు. ట్రైలు అక్కడ అంటే మా ఇంటి దగ్గర చదువుకుని ఉంటే ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడ కొన్ని టెస్టులు పెడతారు. టెస్ట్లలో పాస్ అయితే తర్వాత ట్రైల్ ఇస్తారు. పాస్ కాకపోతే తర్వాత మళ్ళీ ఒకసారి ట్రైల్కి తీసుకెళ్తారు. అప్పుడు అవన్నీ చెప్పేసి పాస్ అయితే ట్రైల్ ఇస్తారు, బండి ఇస్తారు. ట్రైల్ అయిపోగానే ఈవినింగ్ కల్లా మనకి అది కార్డ్ అయితే ఏదైతే ఉంటుందో అది వచ్చేది. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2-3 రోజులు కూర్చోబెడతారు, లేదా తర్వాత బండి ఇస్తారు. బండి ఇచ్చిన తర్వాత కొద్దిగా మన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మన డ్రైవర్ ఇది డ్రైవింగ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా అలా ఇలా చూసుకుంటూ బండి జాగ్రత్తగా తోలుకోవాలి. ఇప్పుడు యథావిధిగా మనకి ట్రాఫిక్ రూల్స్ చాలా ఎక్కువ పెరిగిపోయాయి. 150 దినార్లు 100 దినార్లు అలా పెరిగిపోయాయి. తర్వాత కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని మన డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని బండి తోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. కొద్దిగా చూసుకొని ట్రాఫిక్ రూల్స్ అవి ఇవి మన ఇంటి దగ్గర లెక్క ఉండదు. ఇక్కడ వచ్చిన తర్వాత ట్రాఫిక్ రూల్స్ కొంచెం వేరే ఉంటాయి. అది కొద్దిగా చూసుకొని డ్రైవింగ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఐ లవ్ యూ.